ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము 121వ సంకీర్తన 7వ చరణము. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని ఆశ్రయము క్రింద ఉన్న వ్యక్తి ప్రాణాన్ని ఖడ్గము కానీ కరువు కానీ శత్రువులు కానీ నాశనం చేయడం అసాధ్యమని కీర్తనాకారుడు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నేడు చాలామంది దేవుని మాటకు అవిధేయత కనపరుస్తూ పాపము చేస్తూ అతి మూర్ఖంగా జీవిస్తూ దేవుని కాపుదల నుండి తప్పిపోయి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. నేడు ఈ మాటలు వింటున్న నీవు అలాగున ఉండక నీ ప్రాణమును కాపాడే దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకుంటే ఆయన నీ ప్రాణమును కాపాడుతానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు నీ ప్రాణమును కాపాడాలంటే మొదటిగా నీలో భక్తిహీనత ఉండకూడదు, రెండవదిగా నీలో దురాశ ఉండకూడదు, మూడవదిగా నీలో పాపము ఉండకూడదు. ఎవరిలో అయితే భక్తిహీనత, దురాశ, పాపము ఉండదో దేవుడు వాడి ప్రాణాలను కాపాడుతానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. నీ ప్రాణమును కాపాడే దేవుణ్ణి నీవు ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకుంటే గనక ఆయన నీ ప్రాణమును కాపాడుతానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు నీ ప్రాణమును కాపాడేటువంటి జీవితమును నీవు కలిగి జీవించలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఇది నాన్న తండ్రి, నీ ప్రాణమును కాపాడుతానని నీవు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. అవును యేసయ్యా, నువ్వు మా ప్రాణాలని కాపాడాలంటే ప్రభువా ఆయా భక్తిహీనత, దురాశ, పాపము మాలో ఉండకూడదన్నావు తండ్రి. ఆయా వాటిని మాలో ఉండకుండా తండ్రి ఆయా మేము జీవించలాగిన నీ సహాయము మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి.